అత్తగారు ఊరు అంటే నేను అత్తగారు ఊరికి రోడ్డు వేసుకుంటున్నాను. అత్తగారు వాళ్ళ ఊరు వదిలి 5 దశాబ్దాలు అయింది అధ్యక్ష. అత్తగారు వాళ్ళ ఊరు వదిలేసి 5 దశాబ్దాలు అయింది. ఫ్యూచర్ సిటీని వాళ్ళు పరిశ్రమల కాలుష్యంతో మొత్తం రంగారెడ్డి జిల్లాను సర్వనాశనం చేయాలని కుట్రపూరితంగా అత్యంత కలుషితమైన ఫార్మా కంపెనీలను అక్కడ పెడుతుంటే కలుషితమైన ఫార్మా కంపెనీలు అన్నిటిని ఒక దగ్గర కూడబెట్టి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కూడా కుప్పకూలుతుందని చెప్పి దాన్ని జాగ్రత్తగా జీనోమ్ వ్యాలీ ఏ విధంగా డిజైన్ చేసినామో అట్లా చేయడమే కాకుండా ఏమాత్రం కలుషితం లేని పరిశ్రమలకు భూములు కేటాయించాలి, దానికి అంతర్జాతీయ ప్రమాణాలు ఉండాలి, నెట్ జీరో సిటీ చేయాలి, ఏఐ హబ్ చేయాలా, స్పోర్ట్స్ హబ్ చేయాలా, ఎడ్యుకేషనల్ హబ్ చేయాలా, ఇట్లాంటివన్నీ మేము పెడితే వాటిని అడ్డుకోనికి ఆ రోడ్ అక్కడికి తీసుకెళ్ళి అధ్యక్ష రోడ్ ఆమంగల్ కోసం వేయలేదు అధ్యక్ష, రోడ్ అత్తగారు ఊరికి వేయలేదు అధ్యక్ష. మా అత్తగారు రోడ్డు కావాలంటే సొంత పైసలతోనే అంతకంటే పెద్ద రోడ్డు వేసుకున్నట్టు అంత శ్రీమంతులే అధ్యక్ష. వాళ్ళు ఏమంత పేదోళ్ళు కాదు. నేను రోడ్డు వేస్తే వాళ్ళు బాగుపడేటంత పరిస్థితి లేదు. మా అత్తగారు ఎవరో మీకు కూడా బాగా తెలుసు అధ్యక్ష. అధ్యక్ష ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్ ఎక్కడైతే వస్తుందో ఈ రెండింటి మధ్యలో రేడియల్ రోడ్స్ ఒక్కటి కాదు అధ్యక్ష, 11 రోడ్లు డెవలప్ చేయాలని ఈరోజు ప్రతిపాదనలు తెచ్చినాము. ఇవాళ ఒక్కటే మేము అక్కడ కొంగర కళ నుంచి ఎగ్జిట్ రోడ్లో తీసుకొని ఫ్యూచర్ సిటీని టచ్ చేసుకుంటే 90 డిగ్రీస్ స్ట్రైట్గా తీసుకున్నాం. నేను స్ట్రైట్గా హరీష్ రావు గారిని నేను అడుగుతున్నా సూటిగా, ఇంకొక ఆయనకైతే సరే ఆయనకు నేను మాట్లాడేది అర్థమైతే అర్థం కాదో నాకు తెలియదు, కానీ వారు ఇక్కడనే ఉన్నారు కాబట్టి వారిని అడుగుతున్నా. ఈరోజు అభివృద్ధి వద్దా, రీజనల్ రింగ్ రోడ్డు నిర్మించాలన్నా వద్దా, రేడియల్ రోడ్స్ వేయాలన్నా వద్దా, ఫ్యూచర్ సిటీ కట్టాలన్నా వద్దా, మూసి రిజిన్యువేషన్ ప్రాజెక్టు మూసి పునరుద్ధరణ ప్రాజెక్టును చేపట్టాలన్నా వద్దా, పరిశ్రమల కోసం భూములు సేకరించి పరిశ్రమలకు కేటాయించి తద్వారా పెట్టుబడులను ఆకర్షించి తద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నా వద్దా. 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపిన మీరు 10 సంవత్సరాలు తెలంగాణను ప్రపంచానికి ఒక మోడల్గా డెవలప్ చేసినమన్న మీరు ఎక్కడ కూడా భూమి సేకరించకుండానే మీరు చేసిండ్రా? ఈరోజు మీరు మల్లన్న సాగర్ బాధితులకు మల్లన్న సాగర్ భూ నిర్వాసితులకు మీరు చేయాలంటున్నారు. మల్లన్న సాగర్ భూమి ఎవరు సేకరించారు అధ్యక్ష? అధ్యక్ష ఎవరి ఫామ్ హౌస్ దగ్గర ఈరోజు వారు అడిగితే నేను విచారణకు ఆదేశించడానికి సిద్ధంగా ఉన్నా అధ్యక్ష. కొండపోచమ్మ ప్రాజెక్టు నుంచి ఫామ్ హౌస్లకు డైరెక్ట్గా కాలువలు తీసుకున్న వాళ్ళు ఎవరు? ఈరోజు కట్టుకున్న రిజర్వాయర్లు అది రంగనాయక సాగరా, లేకపోతే కొండపోచమ్మనా, లేకపోతే మల్లన్న సాగరా? ఎవరు భూములు కొనుక్కున్నారు, ఎవరు ఫామ్ హౌజులు కట్టుకున్నారు, ఎవరి ఫామ్ హౌజులకు ఆ రిజర్వాయర్ల నుంచి నీళ్లు పోతున్నాయి, రోడ్లు ఎవరు వేసుకున్నారు? ఈరోజు నాకు కానీ నా కుటుంబ సభ్యులకు కానీ నేను ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 ఇంచు భూమి అయినా ఎక్కడైనా మేము కొనుక్కున్నామా? అది ఫ్యూచర్ సిటీ కాదు, 4 బ్రదర్ సిటీ అని, 4 crore బ్రదర్ అండ్ సిస్టర్స్ సిటీ అధ్యక్ష. 4 కోట్ల తెలంగాణ సోదరులు సోదరీమణుల యొక్క సిటీ అధ్యక్ష. దట్ ఈజ్ అవర్ ఫ్యూచర్. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టిన సైబరాబాద్ డెవలప్మెంట్ అథారిటీని రాజశేఖర రెడ్డి గారు కొనసాగించి రాజశేఖర రెడ్డి గారు రాజకీయ కక్షాపూరితమైన ఆలోచనలు చేయొద్దు, అభివృద్ధిలో ఎవరు మొదలుపెట్టినా దాన్ని కొనసాగించాలని రాజశేఖర రెడ్డి గారు నిర్ణయం తీసుకొని చంద్రబాబు నాయుడు గారు 200 ఫీట్లతో మొదలుపెట్టిన ఔటర్ రింగ్ రోడ్డును 500 ఫీట్లకు పెంచడమే కాదు, ఆనాడు పెద్దలు దేవేందర్ గౌడ్ గారు శంషాబాద్లో మొదలుపెట్టిన అంతర్జాతీయ ఎయిర్పోర్టు ప్రతిపాదనను రాజశేఖర రెడ్డి గారు కొనసాగించుండు. రాజశేఖర రెడ్డి గారు ఆనాడు ఐటీ కానీ ఫార్మా కానీ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు మొదలుపెట్టిన హైటెక్ సిటీ ఫౌండేషన్ రాజీవ్ గాంధీ గారిని ఆదర్శంగా తీసుకొని మొదలుపెట్టిన హైటెక్ సిటీని చంద్రబాబు నాయుడు గారు కొనసాగించారు. చంద్రబాబు నాయుడు గారు కొనసాగించిన దాన్ని రాజశేఖర రెడ్డి గారు విస్తరించారు. ఏ రోజు కూడా కక్షాపూరితమైన ఆలోచనలతోని మేము వ్యవహరించలేదు అధ్యక్ష. గత ప్రభుత్వం ఏదైనా చేసి ఉంటే మేము ఇది మంచి చేసినాం కొనసాగించండి అని మీరు అక్కడి నుంచి మాకు సూచన చేయండి. నేను ముఖ్యమంత్రి అయినప్పుడు ఇదే సభలో చెప్పిన అభివృద్ధి విషయంలో మాకు భిన్న అభిప్రాయాలు లేవు. గత ప్రభుత్వం ఏదైనా మంచి చేసి ఉంటే ఆ మంచిని కొనసాగిస్తామని ఇక్కడి నుంచే నేను స్పష్టంగా చెప్పిన. మీ సుదీర్ఘమైన అనుభవాన్ని ఉపయోగించి రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేయండి. ప్రతిదీ అడ్డుకునే ఆలోచన, ప్రతిదీ ఎట్లా చెడగొట్టాలనే ఒక కుట్ర, ఇది ఏ రకంగా మంచిది? ఈరోజు కామారెడ్డి దగ్గర
ఒక రాకెట్ ధృవన అంటే ఇస్రో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఇస్రోలో జరిగే రీసెర్చ్ ప్రైవేట్లో ఈరోజు చేస్తాం. కామారెడ్డి దగ్గర మాకు ల్యాండ్ కావాలని అంటే ఒక దేశానికి సంబంధించి ప్రపంచంతోనే పోటీ పడే రాకెట్ సైన్స్ తయారు చేసే వాళ్ళకి మేము కామారెడ్డిలో ఉన్న ఎమ్మెల్యే ఎవరు అధ్యక్ష? ప్రతిపక్షానికి సంబంధించిన ఎమ్మెల్యే. అంత మంచి సంస్థను అక్కడికి పంపించాలని ఎందుకు అనుకుంటున్నాం అధ్యక్ష? మాకేముంటుంది అధ్యక్ష? తెలంగాణ మొత్తం మాదే అధ్యక్ష. నేను తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తున్న అధ్యక్ష. ఒక్క ప్రాంతానికి కాదు, నేను ఈ ప్రాంతం ఆ ప్రాంతం కాదు, తెలంగాణ మొత్తం మా పరిధిలోనే, మా మంత్రివర్గం మా ప్రభుత్వం పరిధిలే. ఈ తెలంగాణను క్రియేట్ చేసింది మేము, ఈ తెలంగాణను ప్రొటెక్ట్ చేసేది మేము, ఈ తెలంగాణను డెవలప్ చేసేది మేము, ఫ్యూచరిస్టిక్ తెలంగాణగా మార్చేది మేము అధ్యక్ష. ఈరోజు ఎక్కడ చూసినా అక్కడ లేక్స్ రాక్స్ లేకపోతే ఏమో ఉన్నాయి అధ్యక్ష. నిజ నిర్ధారణ కమిటీ మీరు వేసుకోండి అధ్యక్ష. మీరు ఆదేశాలు ఇస్తే మాకేమో అభ్యంతరం లేదు. ఎమ్మెల్యేలు అందరినీ ఒక ట్రిప్ తీసుకెళ్లి చూపిద్దాం అధ్యక్ష. అక్కడ జరుగుతున్న అభివృద్ధి ఏంది, మేము చేస్తున్నది ఏంది, లేకపోతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తమరు అనుమతిస్తే సభలు కానీ లేకపోతే కమిటీ హాల్లో చూపిస్తాం అధ్యక్ష. అన్ని ఓపెన్ బిడ్డింగ్లో మేము అమ్మదలుచుకున్నాం అధ్యక్ష. పెట్టుబడులను ఆకర్షించాలని ఇవాళ అసెంబ్లీ జరుగుతున్నా కూడా అంతర్జాతీయ సంస్థలతో ఈరోజు నేను మా శ్రీధర్ బాబు గారు మీటింగ్ ఏర్పాటు చేసి ఆ మీటింగ్ను ఈరోజు వాళ్ళతో పెట్టుబడులను మాట్లాడి వచ్చినాం అధ్యక్ష. ప్రపంచంలోనే పెద్ద పెద్ద పరిశ్రమలు తెలంగాణ వైపు హైదరాబాద్ వైపు చూస్తుంటే మీరు చేయలేని పనులను కూడా ఈరోజు ఎలివేటెడ్ కారిడార్ కంటోన్మెంట్లో మీరు 10 ఏళ్ళు తిప్పలవడం అన్నారు, రాలేదు. అంతకంటే ముందు 10 ఏళ్ళు రాజశేఖర రెడ్డి గారు కూడా ప్రయత్నం చేసి రాలేదు. నేను వచ్చిన 10 నెలల కేంద్ర ప్రభుత్వం నుంచి నేను సాధించిన అధ్యక్ష. పూడూరులో నిర్వహించిన లో ఫ్రీక్వెన్సీ నావీ రాడార్ స్టేషన్ మీరు కూడా వచ్చారు కదా అధ్యక్ష. అది 9 ఏళ్ళు మీరు కేవలం రాజకీయ కక్షలతో ఆపి పెడితే దేశ భద్రతకు సంబంధించింది అధ్యక్ష. అది ఏ ప్రైవేట్ ఇండస్ట్రీ ఎవరి పెట్టుబడిదారు కప్పజెప్పేది కాదు. సముద్రంలో దేశం మీద దాడి చేయడానికి వచ్చే శత్రువులను కనిపెట్టడానికి మన తెలంగాణలో మన భూభాగం మీద వికారాబాద్లో తమరు నియోజకవర్గంలో పని మొదలు పెడతామంటే 9 ఏళ్ళు మీరు ఆ భూమిని కాంపెన్సేషన్ తీసుకొని కేంద్ర ప్రభుత్వం నుంచి నష్టపరిహారం తీసుకొని భూసేకరణలో భాగంగా కేవలం మీరు పర్సనల్గా ఏదో ఎజెండా తీసుకొని వెళ్తే కేంద్ర ప్రభుత్వం దానికి అనుకూలంగా వ్యవహరించలేదు అని ఒక కారణం చేత పెండింగ్ పెడితే నేను దాన్ని క్లియర్ చేసిన. ఆర్సీఐ అక్బరుద్దీన్ ఓవైసీ గారి కాన్స్టిట్యున్సీలు ఉంటాయి, దేశ భద్రత కోసము ఉండే సంస్థ. మీరు లీజ్ రెన్యువల్ చేయలే. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దేశ భద్రత కోసం ఉన్న భద్రతా బలగాలకు సంబంధించిన వాటిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2700 ఎకరాల ల్యాండ్ లీజ్ రెన్యువల్ చేయకుండా గత ప్రభుత్వం మీరు ఆపెడితే నేను ఇమ్మీడియట్గా కేంద్ర ప్రభుత్వానికి లీజ్ రెన్యువల్ చేసిన అధ్యక్ష. కేంద్రంలో ఉన్నది నరేంద్ర మోడీ గారు కాబట్టి లేకపోతే రాజ్నాథ్ సింగ్ గారు కాబట్టి రాజకీయంగా నాకు సరిపోదు కాబట్టి నేను దేశ భద్రతతో కూడా చెలగాట మారతాని అట్లా కుంచితమైన స్వభావంతో మేము వ్యవహరించలేదు అధ్యక్ష. అది నరేంద్ర మోడీ గారైనా రాజ్నాథ్ సింగ్ గారైనా లేకపోతే